బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. పచ్చిశనగపప్పు మామిడికాయ చేస్తానండి కర్రీ. చాలా బాగుంటుంది. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ బాండ్లు పెట్టిన ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ఒకటి కట్ చేసి పెట్టానండి. టమాటా కూడా ఒకటి వేస్తాను, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు పొడి వేసేద్దాం. మగ్గిపోతుంది పక్కన ఉల్లిపాయ. ఇంకోటి చక్క ఉల్లిపాయ, టమాటా అంతా మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. పచ్చిశనగపప్పు ఒక 20 నిమిషాలు అలా ఉడకబెట్టుకున్నానండి. ఇలా కూడా బాగుంటుంది, నానబెట్టి కూడా వేస్తారు, ఇలా కూడా బాగుంటుంది టేస్టు. ఇప్పుడు ఇది వేసేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందామండి. వాటర్ కొంచెం పోసాను చాలు. మనకి నోరు బాగలేనప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది నోటికి చాలా పుల్ల పుల్లగా బాగుంటుంది. శనగపప్పు కూడా మంచిది కదా ఆరోగ్యానికి. చేసుంటారండి మీరు? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇలా. ఏమండి, చిన్ని మామిడికాయండి. నాకు కొంచెం పండినట్టు అనిపించింది, కానీ పులుపు అయితే ఏమాత్రం తగ్గలేదండి. మీరు పచ్చిదైనా వేసుకోవచ్చు. నాకు కొంచెం దోరగా అయిందండి కాయ, కానీ పుల్లగా బాగా పుల్లగా ఉంది కాయ కూడా. ఇప్పుడు ఇది కూడా వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. కొంచెం ధనియాల పొడి అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అయినా బాగుంటుంది టేస్టు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి చూడండి. ఈ వంటకం చాలా బాగుంటుంది నోటికి కూడా. మనకి ఆకలి లేదు, తినాలనిపించట్లేదు, నోరు ఏం బాగలేదు అన్నప్పుడు ఈ కూర బాగుంటుందండి నోటికి. మీరు చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంతే, అయిపోయిందండి. అది చూసారు, చక్కగా ముద్దెల్లే అయిపోయింది, చిక్కగా అయిపోయింది. ఇంతేనండి. ఏమండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత చూసి వెళ్ళిపోకండి. ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్